ముషిలాళ్ళం అయిపోయినా ఒరే అన్నయ్య అన్నయ్య అన్న చెల్లెలు వచ్చి నా చెయ్యి పట్టుకుంటే నాకు ఎంత మురిపెంగా ఉంటుందో. ఇప్పటికీ ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలి చేతి అన్నం తిని ఆ పిలుపుని వస్తూ ఉంటాను. అన్నయ్య అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది. అన్నయ్య అనేటప్పటికీ కట్టుబడిపోతాడు. మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అన్నారనుకోండి, చెల్లెమ్మ పసుపు కుంకుమలు పట్టుకెళ్ళమ్మా అంటాడు. పుట్టింటికి వచ్చావు ఉత్తి చేతులతో ఎలా పెడతావు, పట్టుకెళ్ళు పసుపు కుంకాలంటాడు. అన్న అన్న మాటకి అంత అనుబంధం ఉంది. రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ అనుబంధాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించలేకపోవడం. వాడికి కొడుకు పట్ల మాధుర్యం ఉండదు, మనవడి పట్ల మాధుర్యం ఉండదు, మనవరాలి పట్ల మాధుర్యం ఉండదు, చెల్లెలి పట్ల మాధుర్యం ఉండదు. వాడికి ఇక దేని పట్ల మాధుర్యం? వాడికి ఏదో ఓ పిచ్చి ఉంటుంది, ఓ డబ్బు పిచ్చో, బతకాలన్న పిచ్చో, ఏదో ఓ పిచ్చి. ఆ పిచ్చికే వాడి జీవితం అంకితం. వాడికి ఇంకా మిగిలిన వాటిలో ఉన్న ఏ మాధుర్యాన్ని వాడు జురుకోలేడు. వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాలు రాస్తూ ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు కొడుకు తండ్రిని పిలిచి నాన్నగారండి అది ఏమిటి అని అడిగితే చెప్పడానికి సమయం లేదు, నేను సినిమాకి టికెట్ తీయాలని వెళ్ళిపోయిన తండ్రి ఈ జాతికి బరువు అని రాశారు. కాబట్టి తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధంలోని మాధుర్యం అటువంటిది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది. ఎన్నేళ్లు రానివ్వండి, 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి అవుతుండనివ్వండి, 70 ఏళ్ళు వచ్చిన తరువాత ఇంకొక ఏ ఉగ్రరథశాంతో భీమరథశాంతో అవుతుండనివ్వండి, సహస్రచంద్ర దర్శనోత్సవం అనివ్వండి, ఎంత ముషిలిదైపోయినా సరే ఆ చెల్లెలు వచ్చి హారతిస్తూ ఉంటే ఆ అన్నయ్య మురిపం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ చెల్లెల్ని చూసుకుని. జ్ఞాపకం చేశాడు వసుదేవుడు.